శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత భక్తి యోగంలో ఈరోజు మనం 18, 19 శ్లోకాలను తెలుసుకుందాం. 13వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు ఇష్టమైన భక్తునిగా ఉండాలంటే ఏ ఏ లక్షణాలను కలిగి ఉండాలో చెప్పటం కొనసాగిస్తున్నారు. 18, 19 రెండు శ్లోకాలు లోకంలో ఎదురయ్యే ద్వంద్వాలను ఎలా జయించాలో అద్భుతంగా వివరిస్తున్నారు స్వామి. 18వ శ్లోకం. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. సమ శత్రౌ చ మిత్రే చ. శత్రువులు మిత్రుల పట్ల సమదృష్టి. సాధారణంగా మిత్రులు కనిపిస్తే సంతోషిస్తాం, శత్రువులు ఎదురుపడినప్పుడు కొంచెం అసహనంగా ఫీల్ అవుతాం. కానీ ఉన్నత స్థితికి చేరిన భక్తుడు అందరిలోనూ ఆ పరమాత్మనే దర్శిస్తాడు కాబట్టి అతనికి ఎవరో శత్రువులు ఉండరు. అందరి పట్ల పక్షపాతం లేని ప్రేమను చూపిస్తాడు. తథా మానాపమానయోః. మాన అవమానాలు, గౌరవ అవమానాలు. ఎవరైనా పొగిడితే పొంగిపోవడం, అవమానిస్తే కుంగిపోవడం మనుషుల సహజ నైజం. కానీ ఈ దేహానికే గౌరవ అవమానాలు కానీ ఆత్మకు కావని గ్రహించిన భక్తుడు ఆ రెండింటిని సాక్షిలాగా చూస్తాడు తప్ప చలించడు. శీతోష్ణ సుఖ దుఃఖేషు. చలి వేడి సుఖ దుఃఖాలు. వాతావరణంలో చలి వేడి ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలాగే జీవితంలో సుఖ దుఃఖాలు కూడా అంతే అని తెలుసుకొని దేనికి అతిగా స్పందించకుండా సమతుల్యంగా ఉంటాడు. ద్వంద్వాలయందు ఒకే విధంగా ప్రవర్తించేవాడు. సంగ వివర్జితః. బంధాలు వ్యామోహాలు లేనివాడు. కుటుంబంతో కలిసి ఉన్న సంపదలు ఉన్నా కూడా లోపల మాత్రం అంటే అంతఃకరణలో దేనికి అతుక్కుపోకుండా అటాచ్మెంట్లో ఉన్నట్టు కనిపిస్తున్నా కానీ డిటాచ్డ్గా ఉంటాడు. ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా జీవిస్తాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానాపమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. శత్రువు పట్ల మిత్రుని పట్ల సమానమైన భావంతో ఉండేవాడు. గౌరవ అవమానాలలో, చలి మరియు వేడిలో, సుఖ దుఃఖాలలో అంటే ద్వంద్వాలలో ఒకేలాగా సమదృష్టితో ఉండేవాడు. ప్రాపంచిక విషయాలపై ఎలాంటి ఆసక్తి వ్యామోహము లేనివాడు. ఇటువంటి లక్షణాలు కలిగిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. 19వ శ్లోకం. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందాస్తుతి మౌని. నింద స్తుతి సమానం. మౌనం. విమర్శించిన లేక నిందించిన, అలాగే స్తుతించిన
లేక కీర్తించిన సమానంగా గ్రహించేవాడు. అవన్నీ కేవలం శబ్దాలు మాత్రమే అన్నట్లు ఉంటాడు. మౌని, మౌనం, వాక్కును అదుపులో ఉంచుకున్నవాడు. మాట్లాడకుండా ఉండటమే మౌనం. మౌనం అంటే మాట్లాడకపోవడం మాత్రమే కాదు, అవసరం లేని మాటలు ఆగిపోవడం. మనసులోంచి వచ్చిన ప్రతి ఆలోచనను మాటగా మార్చాల్సిన అవసరం లేదు. మాట తగ్గితే కలహం తగ్గుతుంది, అహంకారం తగ్గుతుంది, శక్తి వృధా కాకుండా లోపలికి వెళుతుంది. నిజమైన మౌనం బయట నోరు మోయటంలో కాదు, లోపల మాట పుట్టకపోవడంలో ఉంది. లోపల ప్రశాంతంగా ఉండటం. సంతుష్టో ఏన కేనచిత్, ఏది లభిస్తే దానితో సంతృప్తి. శరీర స్థితికి అవసరమైనంత దొరికిన దానితో సంతోషపడేవాడు. ఏదో ఒకటి కట్టుకొని ఏదో ఒకటి తింటూ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉండేవాడు. తనకు తినటానికి ఉండటానికి ఏది దొరికినా భగవంతుడి ప్రసాదంగా ఆనందంగా స్వీకరిస్తాడు. ఏది లేకపోయినా ఫిర్యాదు చేయడు. నో కంప్లైంట్స్. అనికేత, నికేతనం అంటే స్థిర నివాసం, అనికేత అంటే స్థిర నివాసం లేనివాడు. భక్తుడు ఎక్కడ ఉంటే అదే తన ఇల్లుగా భావిస్తాడు. సొంత ఇల్లు స్థిర నివాసం లేకపోయినా బాధపడడు. నివాసం మీద మమకార ఆసక్తులు కలిగి ఉండడు. ఈ భూమి ఒక తాత్కాలిక నివాసం అని, శాశ్వత నివాసం వైకుంఠం పరమాత్మ సన్నిధి అని అతనికి తెలుసు. స్థిరమతి, స్థిరమైన బుద్ధి కలవాడు. భక్తుడి నిశ్చయాత్మకమైన బుద్ధి భగవంతుడి మీద ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. పరమార్థ వస్తు విషయంలో సడలని బుద్ధి కలవాడు. భక్తిమాన్ మే ప్రియో నరః, ఇటువంటి భక్తుడు నాకు ప్రియమైనవాడు అంటున్నారు. తుల్య నిందాస్తుతి మౌని, సంతుష్టో ఏన కేనచిత్, అనికేత స్థిరమతి, భక్తిమాన్ మే ప్రియో నరః. నిందను, విమర్శను, అలాగే స్తుతిని, పొగడ్తను సమానంగా స్వీకరించేవాడు. మౌనంగా ఉండేవాడు. ఏది లభిస్తే దానితోనే సంతృప్తి చెందేవాడు. నివాసం మీద మమకారం లేనివాడు మరియు నిశ్చలతత్వం కలిగిన స్థిరమైన బుద్ధి కలిగిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైన వాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎవరైతే ఈ ప్రాపంచిక ద్వంద్వాలను అతీతంగా ఎదిగి ఎల్లప్పుడూ భగవంతుని మీద మాత్రమే తన బుద్ధిని నిలిపి ఉంచుతాడో అటువంటి దృఢమైన భక్తి గల మానవుడే శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైన భక్తుడు. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.